చెప్పండి మేడం, కవిత అరెస్ట్ పైన ఈడీ సోదాలు. కవిత అరెస్ట్ పైన ఈడీ సోదాల పైన ఇది కొత్త అది కాదు. కానీ తనను ఈరోజు రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు కలిసే ఈ కుట్ర పన్నిండ్రు. ఎందుకంటే రేపటికి మండే రోజు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ది కాబట్టి ఈరోజు మా కవితకని చేసుకొని వచ్చిండ్రు. ఈరోజు మొన్న మోడీ వచ్చినప్పుడు మా భాయ్ అన్నాడు, వీడు ఓటుకు నోటు తీసుకున్న దొంగ. ఈరోజు మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి కుట్ర పన్నిండ్రు. ఈరోజు కవితక్క ఉద్యమాల గడ్డ మీద పుట్టిన ఆడబిడ్డను చేస్తే ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ ఆడబిడ్డలను అందరినీ అరెస్ట్ చేసినట్టే. మోడీ గారికి ఏదో మూడిందంటున్నది. మోడీ మానికి ఎన్నో సీట్లు గెలిచి ఈరోజు మా కలకల మా అసురుసురు ఆడపిల్లలకు తాకుతుంది. కవితక్క ఏ రోజు ఇది 19 తారీఖు ఉండే 19 తారీఖు ఉంటే ఇంత తొందరగా వచ్చి చేయాల్సిన పనేముంది? సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వినలేదు? వినకముందు ఆడపిల్లని ఎట్లా వచ్చిన ఈరోజు ఈరోజు 8 గంటలకు తీసుకొచ్చి అరెస్ట్ చేసిండు. ఇది న్యాయమా? మార్పు ఇదేనారా రేవంత్ రెడ్డి గాడే చేసిండు. ఇది రేవంత్ రెడ్డి మోడీ కలిపి మా బాపు కేసీఆర్ మీద పగ కవితక్క మీద తీసిండ్రు. ఈరోజు ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకొని ఆమెను కలకల మంచిది కాదు. యావత్ తెలంగాణ ఆడబిడ్డలమందరము రేవంత్ రెడ్డి కానీ మోదీకి అయితే ఎవరు ఆడవాళ్ళు లేరు. వానికి పెళ్ళాము దాన్ని వదిలిపెట్టిండ్రు. తల్లిని చనిపోయింది, ఇక వాడు ఒంటిగా ఉన్నాడు. మొత్తం ఆ బేటీ బడావ్ బేటీ బచావ్ అంటే ఇదేనా మోదీ? నీ పాలన ఇదేనారా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మార్పు అన్నాడు. మార్పా ఇది? ఈరోజు ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేయడం ఒక మార్పులో ఇదేనా ఒకటి చూపించినావు నువ్వు? ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం మా కవితక్క ఎంబడున్నాము. ఖచ్చితంగా మా కవితక్క మళ్ళీ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. మేమందరం ఆమె ఎంబడున్నాము. ఖచ్చితంగా దీన్ని యావత్ తెలంగాణ ప్రజలు కాదు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం మా బతుకమ్మను తీసుకొని పోయినరు. ఎట్లయితే పోయిందో అట్లనే మా బతుకమ్మ తిరిగి వస్తుంది. ఖచ్చితంగా మా కవితక్క ఎంబడి మేమందరం ఉన్నాము. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఉన్నాము. కానీ ఈరోజు ఇంత పెద్దది చేస్తాడని ఎవరు అనుకోకుండానే ఒట్టి సౌదాలని చెప్పేసి ఆమెను వచ్చి అరెస్ట్ చేయడము చాలా అంటే చాలా కఠినంగా వాళ్ళు ఇది ఎప్పటికీ పోదు. ఇది ఏదో ఒక విజయం అనుకుంటున్నారు. ఆడబిడ్డ మీద విజయం కాదురా. మీరు పక్క రెండగాండ్లు కాబట్టి ఈ పని చేసిండ్రు. మగోడైతే తీర్పు వచ్చేదాకా ఉంటుండేవాడు, రెండగాడు కాబట్టి. తీర్పు రాకముందుకే ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ స్టంట్లతోనే ఈ విషయం చేసిరని అనుకుంటున్నారు. ఖచ్చితంగా తీర్పు రాకముందు ఎట్లా అరెస్ట్ చేస్తారు? తీర్పు రాలేదు కదా. 19th తీర్పు ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు? ఎవరు వాడు వాడు అందులో వాడు మోడీ కూడా అన్పడుగాడే. ఇద్దరు అన్పడులు కాబట్టి ఈరోజు వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉన్నదని చెప్పేసి ఆడబిడ్డను ఇట్లా అన్యాయంగా ఒక ఆడబిడ్డను తీసుకొని పోయిండ్రు. కానీ ఇది ఖచ్చితంగా దీని ఆన్సర్ ఖచ్చితంగా ప్రజలు ఇస్తారు. ఖచ్చితంగా మళ్ళీ మా కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందనే నమ్మకం మాకున్నది. కవితకు వెంబడే మేమందరం ఉన్నాం. జై కవితక్క. ఊటావుటిగా ఢిల్లీకి తీసుకుపోవడానికి కారణం ఏంది? ఇక్కడ హైకోర్టులో కానీ ఇక్కడ కంప్లీట్ కాకుండా ఢిల్లీకి తీసుకుపోతారంటే వాడు గల్లీ నుంచి ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసినాం కదా 33% మీద. మొన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా కూర్చొని మహిళలకు మేము అది చేసిన అక్క ధర్నా చేసింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఢిల్లీకి తీసుకొని పోతుంటే నువ్వు గల్లీ నుంచి మేము ఢిల్లీ వరకు అందరం ప్రజలం ఉన్నాము. ఆమె వెంబడి ఢిల్లీ ప్రజలు కూడా ఆమె వెంబడి ఉన్నారు. జంతర్ మంతర్లో కూడా మేము చేసినాం కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ యావత్ మొత్తం భారతం మా బేటీ పడావ్ బేటీ బచావ్ అని ఎట్లయితే అన్నావో మీ నాశనము మూడింది. మోడీ గాంధీ మూడింది, రేవంత్ రెడ్డి గాంధీ మూడింది. 3 నెలలు కాకముందే 100 రోజులు కాకముందే ఏదో ఒక కొత్త అంటే ప్రజలను మేము అడుగుతున్నాం కదా, వ్యతిరేకిస్తున్నాము. 100 రోజులలో ఏమైనా అని అడిగింది అక్క. ఈరోజు ఎన్నో అడుగుతున్నాం కాబట్టి ఇది ఒక కొత్త డ్రామాకు తెర చేసిండు రేవంత్ రెడ్డి మోడీ. ఈ అంశం పైన లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా సీట్లు తగ్గే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఎక్కువైతాయి. మాకు 17 మాకే వస్తాయి. ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం అంటే ఈరోజు అన్యాయం ఎట్లా చేస్తుందో ప్రజలు మొత్తం చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు 17 మాకే వస్తాయి. ఇప్పుడు ఇంకా బలంగా చెప్తున్నాం ఇప్పుడు.